ఆగూరు ఏం నేర్చుకున్నాడంటే, ఏం సమకూర్చుకున్నాడంటే, ఆయన పేరుకు తగ్గట్టు ఎలా బ్రతికాడంటే, నేను పశుప్రాయుడను. ఆ మాట ఎలా వాడుకుంటున్నాడు చూడండి ఆయన. నేను పశుప్రాయుడను. కొన్నిసార్లు వాక్యం అందించబడ్డప్పుడు ఒప్పుకోలు గూడా కొందరిది ఒప్పుకోవడంలో గూడా ఒక ప్రైడ్ కనిపిస్తుంటది కొన్ని చోట్ల. దేవుడు మనల్ని దర్శించినప్పుడు పలిగిపోవాలి మనం. కనుక ఆ ఒప్పుకోలు ప్రార్థనలో గూడా సరైన దీనత్వం కనిపించదు కొందరిలో. ఒప్పుకోరు సరిగా. కనుక తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ఒప్పుకునేవాళ్ళు, పగిలిపోయేవారు, ఏడ్చేవాళ్ళు ఎందరో ఉన్నారు. కొందరు అలాంటి వారు గూడా ఉన్నారు. కనుక దీనులుగా దీనత్వాన్ని మనం సమకూర్చుకోవాలి. హంబుల్‌నెస్ మనలో బెరగాలి. తగ్గింపు మనలో బెరగాలి. మృదు స్వభావం మనలో బెరగాలి. కంచు కంచు మోగినట్టు మోగే మన గొంతులు బేస్ వాయిస్‌లోకి రావాలి. దయగల గొంతులు గావాలి. మన వాయిస్ గూడా మారాలి. మారుతది. గొంతు గూడా మారుతదా అంటే నువ్వు దీనత్వంలోకొస్తే గొంతు గూడా మారుతది.